అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నో విశేషాల సమాహారం మన కార్తీక మాసం. ఈ పవిత్ర మాసంలో ఎన్నో పర్వదినాలు వస్తాయి. వాటిలో కొన్నిటికి అద్భుతమైన విశిష్టత ఉంటుంది. పర్వదిన పరిచయం ప్రాముఖ్యత. అలాంటి విశేషమైన పర్వదినమే ఈసారి నవంబర్ 12వ తారీఖున వస్తున్నది. బుధవారంతో కూడుకున్న అష్టమి అంటే బుధాష్టమి. ఇది మామూలు అష్టమి కాదు. కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఈ తిథిని మనం కాలభైరవాష్టమిగా జరుపుకుంటాం. కాలభైరవాష్టమి ఓ బుధాష్టమి యొక్క శక్తి. మనకు ప్రతిమాసం బహుళ అష్టమినాడు కాలభైరవ ఆరాధన చేసుకోవచ్చు. కాని ఈ కార్తీక మాసపు అష్టమికి ప్రత్యేక శక్తి ఉంది. దానికి తోడు ఈసారి బుధవారంతో కలవడం వల్ల దీన్ని బుధాష్టమిగా జరుపుకుంటున్నాం. శాస్త్రం ఏం చెబుతుందంటే, బుధవారంతో కూడిన అష్టమి తిథిని వినియోగించుకుంటే 100 సూర్యగ్రహణాలు చేసినంత శక్తి లభిస్తుంది. అందుకే ఈ రోజును అస్సలు వదులుకోవద్దు. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం: గుమ్మడికాయ దీపం, కుష్మాండ దీపం ఎలా వెలిగించాలి? గుమ్మడి దీపమెందుకు? నమ్మకాలు. గుమ్మడి దీపం అంటే చాలామందికి సందేహాలు వస్తాయి. దీపం వల్ల ఏం వస్తుంది? మనం తినే గుమ్మడికాయతో ఏం వస్తుంది అని. గుర్తుంచుకోండ్, సాక్షాత్తు కుష్మాండం అనేది అమ్మవారి స్వరూపం. మన పెద్దవాళ్లు చెప్పారు, ఈ కూష్మాండానికి మనలో, మన ఇంటికి పట్టేటువంటి సకల నెగటివిటీని, నరదృష్టిని, నరపిడల్ని దూరం చేసే అద్భుతమైన శక్తి ఉంది. కార్తీకం ఓ భైరవదీప. కార్తీకమాసం అంటేనే జ్యోతి స్వరూపుడైన పరమశివుడిని ఆరాధించడం. ఈ అష్టమినాడు మనం వెలిగించే ఈ కాలభైరవ దీపం మన జీవితంలో ఉండే చెడును తొలగించి సకల అనారోగ్యాలు, పీడలనుంచి మనల్ని రక్షిస్తుంది. సాక్షాత్తు శివయ్య రక్షక రూపమే కాలభైరవుడు. ఆయన్ను కొలుచుకోవడమే ఈ గుమ్మడి దీపం. గుమ్మడి దీపం వెలిగించే విధానం. మరి ఈ విశేష పర్వదినాన గుమ్మడి దీపాన్ని ఎలా వెలిగించాలి? నియమాలేంటి? చూద్దాం. ఎప్పుడు వెలిగించాలి? నవంబర్ 12 బుధవారం రోజున సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల మధ్య వెలిగించండి. ఏం కావాలి? చిన్న సైజు బూడిది గుమ్మడికాయ తీసుకోండి. నువ్వుల నూనె, పసుపు, కుంకుమ, వత్తులు, అలాగే నెగటివిటీని దూరం చేసే శక్తి ఉన్న కళ్ళుప్పు, రాక్ సాల్ట్ తప్పనిసరి. తయారీ: గుమ్మడికాయను 2 భాగాలుగా కోసి గుజ్జు మొత్తం తీసేసి శుభ్రంగా కడగండి. దానికి పసుపు, కుంకుమ, బొట్లు పెట్టండి. కింద బేస్ ఒక ప్లేటుగాని, అరటి ఆకుగాని తీసుకుని దానిపై కళ్ళుప్పు వేయండి. ఈ ఉప్పుపై గుమ్మడికాయ భాగాలను ఉంచండి. దీపం పెట్టడం: గుమ్మడికాయ భాగాలలో నువ్వుల నూనె నింపి కొద్దిగా నల్ల నువ్వులు కూడా వేయండి. ఇది చెడును లాగేస్తుంది. 2 లేదా 3 వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి దీపం వెలిగించండి. ఎక్కడ వెలిగించాలి? మొదట మీ పూజగదిలో దేవుడి ముందు వెలిగించి, ఆ తర్వాత జాగ్రత్తగా తీసుకెళ్లి మీ ఇంటి ప్రధాన ద్వారం వద్దగాని, ఆఫీసు గేటు వద్దగాని ఉంచండి. నియమాలు చేయకూడనివి. ఈ దీపారాధన చేస్తున్నప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. గర్భిణులు, సూతకంలో ఉన్నవారు ఈ ప్రక్రియను చేయకూడదు. ఆ రోజు మాంసాహారం తీసుకోకూడదు. దీపం వెలిగించినంత సేపు ఇంట్లో కాలభైరవాష్టకంగాని, శివ నామస్మరణగాని చేయండి. మరుసటి రోజు ఏం చేయాలి? యాంకర్ దీపం రాత్రంతా వెలగనివ్వండి. మరుసటి రోజు ఉదయం దీపాన్ని తీసి ఎవరూ తొక్కని చోట, చెట్ల పొదల్లో ఉంచండి. ముఖ్యంగా గోమాతకు మాత్రం పెట్టకండి, ఎందుకంటే నూనె ఉంటుంది. ముక్కలుగా కోసి పారే నీటిలో వేస్తే జలచరాలు తినడం ద్వారా పితృదోషాలు కూడా తొలగిపోతాయి. ఇతర పూజలు, దానాలు. యాంకర్ ఈ బుధాష్టమి నాడు మీరు చేయగలిగే ఇతర విషయాలు: శివాలయం లేదా విష్ణు ఆలయాన్ని దర్శించండి. ఈ మాసంలో దానాలు చేయలేకపోతే ఈ రోజున దీపదానం, సాలగ్రామ దానం లేదా స్వయంపాక దానం వంటివి తప్పకుండా చేయండి. తులసికోట లేదా ఉసిరి చెట్టు దగ్గర దీపాలు వెలిగించుకోండి. మరి ఈ విశేష పర్వదినాన్ని మీరు కూడా చక్కగా వినియోగించుకోండి. ఈ గుమ్మడి దీపాన్ని ఒక్కసారిగా కాకుండా 9 అమావాస్యలు లేదా 9 బహుళ అష్టములు మొక్కుకొని నిరంతరం కొనసాగస్తే మీ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి.
మీకు ఏవైనా సందేహాలుంటే కింద కామెంట్ చేయండి. జై భైరవ్! మనం త్వరలోనే మరో వీడియోలో కలుసుకుందాం.